హాయ్ హలో వెల్కమ్ టు ఈవీఆర్ హౌస్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి కాలం బాక్స్ కాంక్రీట్ స్టార్ట్ చేసాము. కాలం బాక్స్ సెంటరింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, బార్బెండింగ్ వర్క్కి ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత కాలం బాక్స్ కాంక్రీట్ వేసే లేబర్స్కి ఎంత ఖర్చు అవుతుంది క్లియర్గా ఒక 6 minutesలో నేను క్లియర్గా వివరిస్తాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం బేసిక్ ఇన్ఫర్మేషను అందరికీ యూజ్ అవుతుంది ఇది బిల్డర్స్ కట్టే వాళ్ళకి. ఇప్పుడు మన సైట్ వచ్చి 50-80 ఇది 80కి 50, 80కి 50కి ఎంత కాలం క్లియర్గా వివరిస్తాను నేను. కాలం బాక్స్ సెంటరింగ్కి ఎంత అవుతుంది, బార్బెండింగ్కి ఎంత అవుతుంది, లేబర్ కాంక్రీట్ వేస్తే లేబర్ గ్యాంగ్కి ఎంత ఖర్చు అవుతుంది క్లియర్గా వివరిస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి పోదాము. కొత్తగా చూసే వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మానిటైజేషన్ దగ్గరలోను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్గా ఇంకా వీడియోలోకి పోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి ఇది కాలం బాక్స్ వచ్చి మనము మ్యాక్సిమం 8 feet వేస్తాము కాలం బాక్స్. సో ఈ కాలం టోటల్ వచ్చి ఒక 32 కాలమ్స్ ఉన్నాయి. 32 కాలమ్స్కి మీరు మాన్యువల్గా వేస్తే సిమెంటు, జెల్లీ, శాండ్. సిమెంట్ వచ్చి మీకు 72 bags యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇన్ని కాలాలు ఉన్నాయి. దీనికి టోటల్ వచ్చి 72 bags సిమెంట్ యూజ్ అవుతుంది. సిమెంట్ వచ్చి మనము 53 grade యూజ్ చేస్తాం. కాంక్రీట్కి టోటల్ మనము 53 grade యూజ్ చేయాల్సి పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత వచ్చి సెంటరింగ్కి వచ్చి కాలం బాక్స్కి మీకు మ్యాక్సిమం 50,000 పడుతుంది ఫ్రెండ్స్. 50,000. డీసెంటరింగ్కి ఒక 10,000, టోటల్ 60,000 అవుతుంది కాలం బాక్స్ సెంటరింగ్కి. తర్వాత బార్బెండింగ్ ఇది వచ్చి టన్ వచ్చి 3,800 పోతుంది దీనికి బార్బెండింగ్కి. సో మీరు ఒక 10 టన్నులు పెట్టుకున్నా కూడా 3,800 నుంచి 4,500 వరకు ఉంది బార్బెండింగ్ టన్ను రేటు. సో ఇది అప్రాక్సిమేట్ ఒక దగ్గర 50,000-60,000 అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మన లేబర్ గ్యాంగ్ చూడండి, వీళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, వీళ్ళకి వచ్చి వీళ్ళు లంసంలో చేస్తారు. లంసంలో చేస్తే వీళ్ళకి వచ్చి 15,000 తీసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా. సో చూడండి, ఇది వచ్చి చిన్న ఇండ్లు కట్టేవాళ్ళు కావచ్చు, స్మాల్ బిల్డర్స్ కావచ్చు. మినిమం బేసిక్ మీకు క్లియర్గా ఈ వీడియోలో అర్థమయ్యేగా నేను వివరిస్తాను. ఓకే ఫ్రెండ్స్. తర్వాత మనకి కాంక్రీటు అంతా ఆల్మోస్ట్ బిల్డర్స్ ఇది మాన్యువల్గానే మిక్స్ చేసేస్తారు. సో మిక్స్ చేయాలంటే మీకు ఒక 600 square feet ఎంశాండ్ కావాల్సి పడుతుంది. తర్వాత జెల్లీ వచ్చి ఒక 500 CFT కావాల్సి పడుతుంది. తర్వాత సిమెంట్ వచ్చి 70 bags పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సిమెంట్ వచ్చి మనం కాంక్రీట్కి 53 grade సిమెంటే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇది వచ్చి కాలాలంతా మనకి మ్యాక్సిమం 8 feet వేసుకుంటాము, 8 అడుగులు వేసుకుంటాము. ఓకేనా. చూడండి. సో మీకు అలా కాకుండా మాన్యువల్ కాకుండా రెడీ మిక్స్ మనం ఏమైనా తెప్పించుకున్నామని అంటే 30 MCB వస్తుంది కలాలకి. ఓకేనా. 30 MCB అంటే ఒక MCB వచ్చి మీకు 3,200 పడుతుంది. సో 30 MCB అంటే లెక్క వేసుకోండి. 30 × 3,200 కొట్టండి, అది క్యాలిక్యులేషన్ అవుతుంది. ఒక MCB 3,200 పడుతుంది ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది. రెడీ మిక్స్లో అయినా వేయించుకోవచ్చు, లేదంటే చూడండి ఇప్పుడు మనము మాన్యువల్గా వేస్తున్నాము, ఇలాగ మాన్యువల్ అయినా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు వీడియో బాగా నచ్చింటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనము మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నాము. కన్స్ట్రక్షన్ ఇలాంటి వీడియోస్ డైలీ స్లాబ్, కాలమ్స్వి, బార్బెండింగ్వి అన్ని వీడియోలు నేను పెట్టడం జరుగుతుంది. నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ మీకు స్లాబ్ వీడియో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఓకే.